అందరికీ నమస్కారాలు. ఈరోజు కేటీఆర్ గారు ప్రతిపక్ష నేత పాత్ర పోషించడం చేతకాక తన ఆస్థాన పేటీఎం రైటర్ను రాసినటువంటి ఓ పెద్ద లేఖను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అక్కసు వెళ్ళగక్కుతూ మా గౌరవ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఎందుకు ఆ లేఖ రాసిండు అనే దానికి పొంతలేని సమాధానం ఫ్రస్ట్రేషన్లో వారు రాసినటువంటి మతిలేని మాటలను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకని ఫ్రస్ట్రేషన్ అడుగుతా ఉన్నా. కేటీఆర్ గారు రాసిన పెద్ద లేఖలో ఒక్కొక్క దానికి సూటిగా సమానం చెప్పేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. వారు రాసినటువంటి లేఖలో ప్రజాపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నందుకు ఓర్వలేకనే అతను రాసినటువంటి రాతలు అవి పిచ్చి రాతలు రోతలుగానే మేము భావిస్తున్నాం. ఆడబిడ్డలు అన్నదాతలు, అటు ఆడబిడ్డలకు మహాలక్ష్మి స్కీమ్ కింద సంతోషంగా ఉండడానికి వారి తలెత్తుకొని ఉండే విధంగా చేసేటువంటి కార్యక్రమం మహాలక్ష్మి స్కీమ్లో ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానీ, ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా వాళ్ళకు భరోసానిచ్చేటువంటి కార్యక్రమం. ఆనాడు దివంగత మానేది వైఎస్ఆర్ ఉన్నప్పుడు మహిళా తల్లు లక్షాధికారులుగా మార్చడానికి పావుల వడ్డీకి రుణాలు ప్రారంభం చేసి వడ్డీలు రుణాలుగా చేసి, ఈనాడు ప్రతి మహిళా తల్లిని కోటీశ్వరాలుగా మార్చడానికి ప్రతి ఏటా 20,000 కోట్లు శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ ద్వారా వారికి ఇచ్చేటువంటి కార్యక్రమంలో మహిళా తల్లుల ఆనందాన్ని చూస్తున్న క్రమంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా వాళ్ళకి ఈరోజు చేసే కార్యక్రమం, అన్నదాతలకు 21,000 కోట్లు 25 లక్షల మంది రైతులకు ఏకకాలు రుణమాఫీ చేసి అటు అన్నదాతలను ఇటు ఆడబిడ్డలను ఆదుకునేటువంటి కార్యక్రమం చేసినందుక మీ కడుపు నొప్పి అని చెప్పండి మాట్లాడుతా ఉన్నా. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నందుక మీ బాధాన్ని అడుగుతా ఉన్నా. గృహజ్యోతి కింద 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటూ ఉచితంగా అందజేస్తున్నామే. ఆనాడు రైతన్నలకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులు పండించిన పంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ సంవత్సర కాలంలో ఇన్ని కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, మా కాంగ్రెస్ పార్టీ పైన ఎందుకు మీ అక్కసని అడుగుతా ఉన్నా. అంతేకాదు తెలంగాణ తల్లిని పట్టుకొని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఈరోజు మీరు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం మీ పార్టీ లైన్లో వడ్డానాలు, బంగారావణాలు, కిరీటాలు తెలంగాణ ప్రజల భావానికి అనుగుణంగా కాకుండా మీ భావాలకు అనుగుణంగా పెట్టుకున్నటువంటి తెలంగాణ తల్లిని మార్చింది మీరు కాదని అడుగుతుంది. 1969లో తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లిని మార్చి కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నది మీరు అంటున్నాం. సరే, మీకు నిజంగా తెలంగాణ తల్లి పైన ప్రేమ ఉండుంటే 10 సంవత్సరాలు మీ పరిపాలనలో ఏ తెలంగాణ వాదంతో మీ కుటుంబము అడ్డంగా దోచుకొని అడ్డంగా పదవులను అనుభవించి మీ నలుగురే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల పెట్టాలని ఆలోచన మీకు ఎందుకు రాలేదు అంటున్నా. తెలంగాణ తల్లి పెట్టాలని ఒక చట్టం చేయాలని చెప్పినటువంటి Subscribe us and press the bell icon for more interesting updates.